లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నిన్న రాత్రి సమయం లోపల ఇటు కాజీపేట నుంచి గజియాబాద్ వెళ్ళేటువంటి క్రమం లోపల పెద్దపల్లి దాటిన తర్వాత రాఘవపూర్ స్టేషన్ దాటగానే సమీపం లోపల ఇక్కడ పెద్ద ఎత్తున కూడా రైలు ఇనుప వ్యాగన్ తో వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ వ్యాగన్ తో వెళ్ళేటువంటి క్రమం లోపల గూడ్స్ రైలు ముంగటి దాదాపుగా 8 నుంచి 10 బోగీలు వెళ్ళిన తర్వాత వెనుక వచ్చేటువంటి బోగీలు కాయిల్స్ ఉన్నటువంటి కారణంగా అత్యధిక లోడ్ తో వెళ్తున్నాయి. ఆ వెళ్ళేటువంటి క్రమం లోపలనే 8 బోగీలు అయితే రైలు పట్టాలు తప్పి కింద పడిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల రాఘవపూర్ దగ్గర ఉన్నటువంటి ఏవైతే 3 రైల్వే పట్టాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. నిన్న రాత్రి నుంచి కూడా పలు ట్రైన్లను కూడా మొత్తం పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితి కనబడుతున్నది. ముఖ్యంగా నిన్న వచ్చేటువంటి ఎక్స్ప్రెస్ రైళ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్ప్రెస్ రైళ్లను మొత్తం కూడా ఇటు కాజీపేట నుంచి నిజామాబాద్ మీదుగా ఆ దారి మళ్లింపు చేసి అయితే ఆ రైళ్లను దారి మళ్లింపు చేసి పంపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఇటు ఏదైతే నిన్న రాత్రి సమయం నుంచి ఇటు అహ్మదాబాద్ తర్వాత ఢిల్లీ వెళ్ళేటువంటి రైళ్లు దాదాపుగా 20 నుంచి 24 గంటల ఇటు అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం లోపల ఎట్టి పరిస్థితి లోపల కూడా ఇటు సింగిల్ ట్రాక్ ను పునరుద్ధరణ చేయడానికి అయితే రైల్వే అధికారులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపుగా 300 మంది కూడా ఇటు రైల్వే సిబ్బంది ఏదైతే దెబ్బతిన్నటువంటి ట్రాక్ ను పునరుద్ధరణ చేసేటువంటి పని లోపల నిన్న రాత్రి నుంచి కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మనకి ఇక్కడ విజువల్స్ లోపల క్లియర్ గా చూడొచ్చు. 6 నుంచి 8 బోగీలు అయితే మొత్తం పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ బోగీలు ఇనుప సంబంధించినటువంటి ఐరన్ కాయిల్స్ పెద్ద ఎత్తున కూడా బరువు ఉండడంతోనే బరువు అత్యధికంగా లోడ్ తో వెళ్తున్నటువంటి కారణంగానే పట్టాలు తప్పినట్టుగా అయితే తెలుస్తున్నది. ఇక్కడ మనకు విజువల్స్ లోపల కూడా క్లియర్ గా కనబడుతున్నది. ఇలాంటి ఇనుప కాయిల్స్ తో మనకు బోగీలు వెళ్తున్నవి. ఈ అత్యధిక లోడ్ తో వెళ్ళడం వల్లనే ఈ ప్రదేశం వద్దనే ఇక్కడ మనం ఉన్నటువంటి ప్రదేశం వద్దనే 6 బోగీలు కూడా మొత్తం పూర్తిగా పట్టాలు తప్పి 3 ట్రాక్ల పైన పడిపోవడంతో అయితే నిన్న రాత్రి నుంచి కూడా రైల్వే మొత్తం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతున్నది. మొత్తానికైతే 3 ట్రాక్లను పునరుద్ధరణ చేయడానికి అయితే రైల్వే అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎట్టి పరిస్థితి లోపల ఈ రోజు సాయంత్రం కల్లా సింగిల్ ట్రాక్ ను పునరుద్ధరణ చేసేటువంటి అవకాశం ఉంటది. ఖచ్చితంగా సింగిల్ ట్రాక్ ను పునరుద్ధరణ చేసి రైళ్లను నడుపుతామని చెప్పి అయితే రైల్వే అధికారులు చెప్తున్నారు. 3 ట్రాకులు మొత్తం కూడా పునరుద్ధరణ చేయడానికి అయితే రేపు సాయంత్రం వరకు వచ్చేటువంటి సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు విజువల్స్ లోపల కూడా చూడొచ్చు ఎలా పడిపోయినటువంటి పరిస్థితి. మొత్తం కూడా 6 బోగీలు అయితే అత్యధిక లోడ్ తో వెళ్ళడం కారణంగానే పట్టాలు తప్పి చెల్లచెదరైనటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు చూడవచ్చు. ఇలాంటి గజియాబాద్ కు కాజీపేట నుంచి గజియాబాద్ కు ఇలాంటి ఏదైతే ఐరన్ కాయిల్స్ ఉంటుందో ఐరన్ కాయిల్స్ తో మనకు తీసుకున్నటువంటి క్రమం లోపల అత్యధిక లోడ్ ఉన్నటువంటి కారణంగానే పట్టాలు తప్పాయి. మొత్తం చూడొచ్చు. ఇది ఒక భోగికి సంబంధించినటువంటి విజువల్ చూడొచ్చు. మొత్తం కూడా ఇటు చెల్లా చెదురు అయి మొత్తం కూడా భోగి విచ్ఛిన్నం కోల్పోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రైల్వే ట్రాక్ పైన 3 పట్టాలు ఉన్నాయి. 3 పట్టాల పైన మొత్తం కూడా పట్టాల పైన అత్యధిక లోడ్ తో వెళుతున్నటువంటి కారణంగా బోగీలు పడిపోవడంతో అయితే మొత్తం తీవ్ర అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున కూడా దాదాపుగా 300 మంది రైల్వే సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ రోజు సాయంత్రం కల్లా సింగిల్ ట్రాక్ ను పునరుద్ధరణ చేసి రైలు నడుపుతామని చెప్పి అయితే రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తం 3 ట్రాకులు కూడా పునరుద్ధరించడానికి రేపు సాయంత్రం వరకు కూడా టైం పట్టేటువంటి అవకాశం ఉన్నది. ఈ రోజు సాయంత్రం కల్లా సింగిల్ ట్రాక్ ద్వారా రైలు ఢిల్లీ వెళ్ళేటువంటి రైళ్లను నడుపుతామని చెప్పి అయితే రైల్వే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.
For more videos like this, subscribe Big TV channel.